జై శ్రీరామ్. రావణుడి బందీగా ఉన్న సీతమ్మను రక్షించడానికి రాముడు సముద్రాన్ని ఎలా దాటాడో మీకు తెలుసా? ఆ అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసిన రామసేతు వెనుక ఉన్న అద్భుత గాథను ఈ రోజు తెలుసుకుందాం. రామలక్ష్మణులు వానరసేనతో కలిసి సముద్ర తీరానికి చేరుకున్నారు. కాని అగాధమైన ఆ సముద్రాన్ని దాటడం ఎలా? రాముడు సముద్రదేవుడిని ప్రార్థించాడు. 3 రోజులైనా ఫలితం లేకపోవడంతో రాముడు ఆగ్రహించి తన కోదండాన్ని ఎక్కుపెట్టాడు. సముద్రదేవుడు ప్రత్యక్షమై వానరసేనలో ఉన్న నలుడు మరియు నీలుడు అనే సోదరుల గొప్పతనాన్ని చెప్పాడు. వారే రాయిని నీటిలో వేసినా అది మునగదు అని వివరించాడు. వానరులందరూ పెద్ద పెద్ద రాళ్లను తెచ్చి వాటిపై శ్రీరామ అని రాశారు. ఆ రాముని నామ మహిమ వల్ల ఎంతటి బరువైన రాళ్లైనా నీటిపై తేలడం మొదలుపెట్టాయి. అలా కేవలం 5 రోజుల్లోనే సముద్రంపై అద్భుతమైన వంతెన నిర్మించబడింది. విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమని రామసేతు మనకు నేర్పుతుంది. ఆ రాముని నామానికి ఉన్న శక్తి అటువంటిది. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.